సమాచారం మా కరెస్పాండెంట్ జోయల్ అందిస్తారు. జోయల్, ఈ సమస్య మీద సర్కార్ ఏమైనా స్పందించిందా? తండ్రిని ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత అంటే సాక్షి టీవీకి ఆ సర్క్యులర్ చేతికి చిక్కిన తర్వాత మనం ఎప్పుడైతే ఎక్స్పోజ్ చేసామో ఇక్కడ ఉన్న రోగులు పెద్ద ఎత్తున మన దగ్గరికి రావడం జరిగింది. ఇక్కడ వీళ్ళందరూ కూడా వీళ్ళ సమస్యలు ఇంకా చెప్పుకోవడానికి ముందుకు వస్తున్నారు. అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఏమి కూడా పెద్దగా స్పందించడం లేదని చెప్పాలి. ఇప్పుడు కొంతమంది ఇక్కడ వచ్చి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు సమస్య ఎందుకు ఇట్లా? కర్నూలు జిల్లా విలాడ మండలము ఆలగడ తాలూకా అల్లూరు గ్రామం. నేను పుల్లయ్యను, మా ఫ్రెండు బాలాజీ నగర్లో ఉన్నాడు. ఆయన పనిచేసి వ్యవసాయం పనులు చేసుకుంటున్నాడు. కిడ్నీలో నీరు ఉంటే వచ్చినాను. వాళ్ళ మమ్మీ మెత్తబడి లావు అండి బరువు మైలాక నడచలేక అంటే కుర్చీలో చైర్లు ఎత్తుకొని వచ్చినాము. అది మా బావ ఫ్రెండ్ కుర్చీలో చైర్లో ఎత్తుకొని వచ్చినాము. లెఫ్ట్ లేక ఇబ్బందికరంగానే వాళ్ళ మమ్మీని అట్నే వచ్చినాం, వాళ్ళ కొడుకుని అట్నే వచ్చినాం. తరంగని ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో ఇక్కడికి వచ్చి ఇక్కడ ధర్నా నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా లోపల కూడా ఇక్కడ లిఫ్ట్లు ఏవైతే ఆగిపోయాయో వారంటిని కూడా పరిశీలించడం జరిగింది. మన ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ లీడర్ ఈసీ మెంబర్ ఎవరైతే ఉన్నారో మతీన్ గారు, అతని ఆధ్వర్యంలో ఇక్కడ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఈ యువకులంతా కూడా వచ్చి ఇక్కడ ఆందోళన వ్యక్తపరిచారు. అంతేకాకుండా ఎక్కువ మటుకు ఇక్కడ వచ్చే పేషెంట్స్ అని కూడా ఈ ప్రాంతాల వారే ఉంటారు కాబట్టి ఎక్కువ ఎఫెక్ట్ వాళ్ళే అవుతున్నట్టుగా వాళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు మన వైఎస్ఆర్ कांग्रेस नायक मतीन गार तो माట్లాడడం. बोलिए साहब, ये बिल्कुल मुकम्मल तौर पर गवर्नमेंट फेल हो गई है. यहाँ पर उस्मानिया हॉस्पिटल में 10 लिफ्ट्स है. 10 लिफ्ट्स में से सिर्फ 2 लिफ्ट्स वर्क कर रहे हैं. 8 लिफ्ट्स वर्क नहीं कर रहे हैं. पेशेंट्स को इतनी तकलीफ है कि सुबह తరంగిణి ఇప్పుడే అందిన సమాచారం మేరకు చూసుకున్నట్టయితే ఈ సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో అతను చేసిన ప్రయత్నాలు ఫలించినట్టుగా చెప్తున్నారు. ఈ రోజు రాత్రికి ఎలాగో ఈ లిఫ్ట్లన్నీ కూడా రిపేర్ అయ్యి రేపు ఉదయం నుంచి ఆపరేషన్స్ సాఫీగా సాగుతాయని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ సాక్షి చొరవతో వాళ్ళు ముందుకొచ్చి దిగొచ్చి ఈ సమస్యను పరిష్కరించడానికి వారి శాయశక్తులా ప్రయత్నించినట్టు మనం గమనించవచ్చు. సో ఇప్పుడే సూపరింటెండెంట్ గారు మనకు తెలియజేశారు ఏంటంటే ఈ లిఫ్ట్లన్నీ కూడా రేపటి నుంచి పనిచేస్తాయి, ఆపరేషన్స్ కూడా యథావిధిగా కొనసాగుతాయని వారు మనకు హామీ ఇవ్వడం జరిగింది. తరంగిణి. ఓకే, రైట్ జోయల్, థ్యాంక్ యూ వెరీ మచ్ వివరాలు అందించినందుకు. అది ఉస్మానియాలో పరిస్థితి. రోగులు ఇబ్బంది పడుతున్నా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు స్పందించలేదు. ఇప్పుడే తెలిసిన సమాచారం ప్రకారం వైద్యాధికారులు రేపటి వరకు ఈ లిఫ్ట్ సమస్యను పరిష్కరిస్తామని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇక హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం.